ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన అప్పటిదాకా స్నేహితులతో సరదాగా గడిపాడు. ఒక్కసారిగా సమీపంలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కేసి దూకి బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన సంచలనం రేపింది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరిగింది. బాపు అనేటువంటి వ్యక్తి గత కొంతకాలం నుంచి గల్ఫ్ దేశాలకి వెళ్ళి వస్తున్నారు. ఈ క్రమంలో మళ్ళీ 2-3 రోజులనే వెళ్ళడానికి అంతా ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. ఎందుకు ఈ బలవన్ మరణానికి పాల్పడ్డాడో ఇంకా తెలియట్లేదు. పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బలవన్ మరణానికి పాల్పడడం వల్ల మా అందరికీ దిక్కులేని కుటుంబంగా మారిపోయింది అనేటువంటి రీతిలో శోకిస్తున్నటువంటి పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.